బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు శివుడికి లింగాకారం ఎలా వచ్చింది? మనందరికీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క వివాహ ఘట్టం. ఆ వివాహ ఘట్టంలో దానికి పూర్వంలో ఋషులెల్లరూ కూడా గంగా తీరంలో యజ్ఞం చేస్తుంటే యజ్ఞం చేస్తున్నటువంటి ప్రసంగాన ఆ ఋత్విజులు, హోత, అధ్వర్యు ఎవరెవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా యజ్ఞం జరుగుతున్నది. నారదుల వారు వస్తారు. వచ్చిన నారదుల వారు, ఏమయ్యా ఇంతమంది యాగాలు చేస్తున్నారు, ఈ యాగము యొక్క ఫలము ఎవరు అనుభవిస్తారు, ఎవరికి సమర్పిస్తారు అని ప్రశ్న అడగగా ఆ యజ్ఞం చేసే ఋత్విజులకు మాకేం తెలియదండి అంటారు. అలాగైతే మరి ఎవరికి యజ్ఞ సమర్పణ చేస్తున్నారో ఫలభోక్త ఎవరో వారెవరో మీకు తెలియందే ఈ యజ్ఞం చేసి ప్రయోజనం ఏమిటి, అలా అది కనుక్కొని రండి, తర్వాత యజ్ఞం మొదలు పెట్టండి. సరే ఎవరిని పంపించాలి? భృగు ఋషుల వారిని పంపిస్తారు. మహాజ్ఞాని భృగు ఋషుల వారు ఆయన నేరుగా కైలాసానికి, బ్రహ్మలోకానికి, వైకుంఠానికి ముల్లోకాలు వెళ్ళి తిరిగి ఒక నిర్ణయం చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుత విషయంలో మనం భృగు ఋషి కైలాసానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుల వారు పార్వతీ సమేతంగా ఉన్నప్పుడు దాన్ని చూచిన భృగు మహర్షి నా రాకను గమనించి కూడా నీవు నీ భార్యతో కూర్చున్నావు, ఒక భక్తుడు వచ్చాడనో, ఒక ఋషి వచ్చాడనో, లేదా ఒక ఇంటికి అతిథి వచ్చాడనో మనము విస్మరించరాదు. ఇది మనకు అక్కడ కథలో నేర్పిస్తుంది సందేశం. దానికి కోపోద్రిక్తులైనటువంటి భృగు మహర్షి భూలోకంలో నీకు ఎక్కడ కూడా మూర్తి పూజ లేదు, కేవలం లింగ పూజ అని శాపం ఇచ్చారు. ఆ శాప కారణంగా భూప్రపంచంలో ఎక్కడ కూడా మహరుద్రదేవుల వారికి ఇతర దేవతలకు ఏ విధమైనటువంటి ఆకారం ఉంటుందో, కాళ్ళు చేతులు ఇలాగ సర్వావయవాలు, ఆ విధంగా ఇక్కడ మహరుద్రదేవుల వారికి పరమశివుడికి ఉండదు. వారికి కేవలం లింగ పూజ మాత్రమే అన్నటువంటిది మనం భవిష్యోత్తర పురాణంలోనూ వరాహ పురాణంలోనూ ఈ ఇతిహాసాన్ని మనం వింటాం. ఈ రకంగా ఆ శివుణ్ణి లింగాకారం చూడడం వేరు, శరీర ఆకారంలో చూడడం వేరు, శరీరంలో ఉన్నటువంటి ఆయన వేషధారణ, వేషభూష దాన్ని చూడడం వేరు. శివతత్వంలోకి మనం వెళితే ఏదైనా ఒక దేవుణ్ణి చూచినప్పుడు మనకు ఒక భక్తి కలుగుతుంది. ఇప్పుడు తిరుమల వెళతాం దృష్టాంతానికి, దేవుణ్ణి ఆపాద మస్తకం చూస్తాం. ఆ నిండుగా వేసిన హారాలు, శాలిగ్రామ శిలామాల, లేకపోతే తోమాల, లక్ష్మీదేవి కాసుల పథకము, ఇలాగ ఎన్నెన్నో వజ్ర వైడూర్యాలతో పొరిగినటువంటి అలాగ ఊహించుకొని శివుణ్ణి చూస్తే తద్విరుద్ధంగా విపరీతంగా ఉంది. అంటే ఏమిటిది శివుడు? ఆయన ఏం చెప్పబోతున్నాడు మనకు? ఈయన భార్యయో అతీ సుందరాంగి. ప్రపంచంలో సౌందర్యము ఏదైనా ఒకటి ఉంది అంటే, సౌందర్యవతి ఎవరైనా ఉన్నారంటే అది పార్వతీదేవి. మరి అలాంటి పార్వతీదేవి ఆ సౌందర్య రూపవతి, గుణవతి, ఆవిడకి భర్త ఎలాగుండాలి? ఈయనయో అతి విచిత్రం. గజ చర్మాంబరధరుడు, ఢమరుకము, త్రిశూలము, ఆ జటామండలం ఏంటి, చూస్తే ఆకారం వికారం విచిత్రంగా ఉంటుంది. పూజించదగినటువంటి వ్యక్తి ఆకారంలా కనపడదు. ఒళ్ళంతా చితాభస్మం పూసుకొని ఇతన్ని మనం ఎలాగ పూజించాలి? ఈ శివుణ్ణి ఒక దేవుడు అనగానే ఆ దైవత్వం నిండు కళ ఉట్టిపడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ శివుణ్ణి చూడగానే భయప్రదంగా ఉంటుంది.
కానీ శివుణ్ణి చాలా అందగాడు అని అంటారు కదండి, ఈ పక్కన చాలా సౌందర్యం అని అంటారు కదండి. ఎందుకంటే భార్య అంత సుందరాంగి, ఉమ్, మరి ఆ భార్యకు సంబంధించినటువంటి భర్త సుందరేషన్. తమిళనాడులో సుందరేషన్ కోవిల్ మనం చూస్తాం. అలాగా పరమ సుందరుడైనటువంటి వాడు పరమశివుడు. అయితే ఆయన తత్వబోధన మనకేం చేస్తున్నారు, ఆ శివతత్వం మనకేం చెబుతుంది అని అంటే, రుద్రదేవుల వారు ఒళ్ళంతా విభూతిని పూసుకున్నారు. కైలాసవాస మనోనియామక దేవుడు ఆయన. ప్రపంచంలో పాంచభౌతిక దేహము మనది, లేక దీన్ని ప్రపంచము అని కూడా మనం ఈ ప్రపంచాన్ని అంటాం. ఇక్కడ 5 తత్వాలు: పృథివీ, అపతేజ, వాయు, ఆకాశాలు. ఈ 5 తత్వాలతో మిళితమైన ఈ బ్రహ్మాండంలో మన శరీరంలో 5 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని. ఇవి ఏమిటి అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాసిక, చర్మము, ఇవన్నీ కూడా ఏదైనా ఒక వస్తువును చూసి దాన్ని మన అధీనంలో తెచ్చుకోవటానికో, లేక మనం దాన్ని అధీనంలో వెళ్ళటానికి మధ్యలో ఒక ఉపాధి కావాలి, ఒక కేంద్రం కావాలి. కళ్ళు ఎన్నో పదార్థాలు చూస్తుంది, ఉమ్, కానీ అక్కడ మనస్సు అన్నది ఒక్కటి లేకపోతే ఒక ఫ్రేమ్లో రకరకాలుగా కనిపిస్తుంటాయి మనకు. ఒకే వస్తువును కేంద్రం చేసి చూడాలంటే అది మనస్సు కావాలి. ఓ, ఎన్నో విషయాలు మనం వెళుతూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసేటప్పుడు మన పక్కవాడు మాట్లాడతాడు, ఈ పక్కవాడు మాట్లాడుతుంటాడు, ఇంకేదో రణగణ ధ్వని, హారని వినిపిస్తూ ఉంటాయి. కానీ మనకు కావలసినటువంటి విషయమే వినిపించేది ఏది? ఇంద్రియం, అది మనస్సు. ఈ మనస్సుకు దేవత ఆయన పరమశివుడు. మనస్సే లేకపోతే మనకు ఏ వస్తువు కనపడదు, ఏ వస్తువు వినపడదు, ఏ విషయము లేదు, ఏ సుఖము లేదు. ఏదైనా మనం మాట్లాడితే నాకు మనస్సు లేదు, నాకు మనస్సు లేదు. ఈ ఇంద్రియాలలో ఇప్పుడు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు కాకుండా 24 తత్వాలమ్మా. ఇవన్నీ కలిపితే ఓకే, ఆ 24 తత్వాలు ఒకటి మనస్సు. ఓకే, ఓకే. మనస్సు ఇప్పుడు వ్యవహారం చేసేటప్పుడు మనస్సు లేదు అని అంటాం. అవును, మనస్సు లేదు అంటాం. కళ్ళు చూస్తున్నాయి, ఒక వ్యక్తిని చూస్తున్నాయి, లేదా 10 మంది ఉన్నారు అక్కడ. మనకు కావలసిన వాడిని మనం ఎందుకు చూస్తాం? మన తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. దేవాలయానికి వెళతాం, రకరకాల వస్తువులన్నీ ఉంటాయి. ఎన్ని వస్తువులు ఉన్నా అక్కడ హుండీ ఉంటుంది, తీర్థం ఇచ్చేవాళ్ళు ఉంటారు, శటగోపం ఉంటుంది, పుష్పాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం దేవుడే చూస్తుంటాం. మన మనస్సు దేవుడి పైన వెళ్ళాలన్నా, ఆ గర్భగుడిలో ఉన్నటువంటి భగవంతుడి పైన వెళ్ళాలన్నా ఆ మనస్సు ఇచ్చేటువంటి వాడు మనోకారకుడు పరమశివుడు. అది మనస్తత్వం, మనస్సుకు సంబంధించిన స్వామి. అందుకని మనందరికీ ఏదైనా ఒక మంచి మనస్సు కావాలంటే ఇచ్చేటువంటి వాడు శివుడు. ఓ, అందుకనే మనోనియామక. ఈ మనోనియామకుడైనటువంటి స్వామి ఏ వస్తువు వినాలన్నా, ఏ వస్తువు చూడాలన్నా, దేన్నైనా మనం ఆరాధించాలన్నా, ఆస్వాదించాలన్నా, అందుకనే శివుడికి చంద్రమౌళీశ్వరుడు అని పేరా అండి? అంతే అమ్మా. ఎందుకంటే మనోకారకుడు. చంద్రమౌళి అంటే ఇక్కడ గుర్తొచ్చిందమ్మా, సోమవతి అమావాస్య, చంద్రుణ్ణి సోమ అని కూడా అంటారు. అవును. ఈ శివతత్వంలో ఎలాగుందంటే, ఆయన ఒకసారి ఆకారం చూద్దాం శివుడిది ఎలాగుంటుంది. గజ చర్మాంబరధరుడు, లేకపోతే నందివాహన, మెడలో సర్పము, నాగాభరణ, నాగభూషణ, గంగా పైన ఉన్నది జటామండలంలో గంగాధర, చంద్రమౌళి, హాలాహల, నీలకంఠ, త్రిలోచన, ఇవన్నీ ఆయన ఆకారం. దేవుడు అనగా ఎలా ఉండాలి అని అంటే నిండుగా పుష్పాలతో అలంకారం చేసింది. ఈయనేదో మెడలో పాము వేసుకొని నాగాభరణ భూషణ అని అంటాడు. పాములతో అలంకారం చేసుకున్నవాడు, చంద్రుడిని తల మీద పెట్టుకున్నటువంటి వాడు, గంగను ధరించిన వాడు, పులి చర్మాన్ని వేసినవాడు. అంటే ఇతడు పరమ కరుణామయి. ఎంత కరుణామయి అంటే, ఎవరైనా ఆరాధన చేస్తే
క్షణంలో సంతోషించేటువంటి వాడు. ఆశుతోష. ఆశుతోష అంటే ఇతర దేవతలను సంతోషపరచుకోవటానికి మనకు దృష్టాంతానికి 100 రోజులు పట్టాయి అని అనుకుంటే ఇక్కడ 1 రోజు సరిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.